Hey guys, welcome to Miss Ananta. First of all, మీకు thumbnail చూడగానే అర్థమైపోయింది ఇది ఏం vlog అని. ఇది మై ఫస్ట్ ఎవర్ ఫుల్ లెంత్ vlog అన్నమాట. యాక్చువల్లీ ఇది చాలా డేస్ తో చేస్తున్నా ఎందుకంటే చాలా మంది ఇంకా కూడా DMs చేస్తున్నారు. మీరు కుంభమేళ వెళ్ళారు కదా, స్టే ఎట్లా జర్నీ చేశారు ఆర్ మెయిన్ పాయింట్స్ ఎక్కడ మీరు ఆగారు అని చెప్పి. సో ఫస్ట్ అంతా ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. 1 lakh నేను యాక్చువల్లీ కుంభమేళ వెళ్ళేటప్పుడు జస్ట్ చెక్ చేస్తున్నాను వీడియో, ర్యాండమ్ గా 99,999 అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్ల, మీ లవ్ అండ్ సపోర్ట్ అంటారు కదా, సో దాని వల్లే పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి కూడా. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, ఫస్ట్ ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ మాది కూడా. మేము ఓకే నోట్ రోడ్ వేస్ ఏది వద్దు అని అనుకున్నాము. సో కార్లో వెళ్ళాం అనమాట. సో మా వెహికల్ టాటా పంచ్లోనే వెళ్ళాం మేము. యాక్చువల్లీ మేము ఇది హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ పెట్టాము. దెన్ అక్కడి నుంచి అయోధ్య, ఇఫ్ పాసిబుల్ ఉంటే మేము వారణాసికి కూడా వెళ్దాం అనుకున్నాము. సో చెప్తా డీటెయిల్స్ అన్ని. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాము. ప్రిపరేషన్స్ ఆ రోజే ఎక్కున్నాం కాబట్టి మేము కొన్ని డిమార్ట్కి వెళ్ళి ఆర్ రత్నదీప్లో కొన్ని కావాల్సిన థింగ్స్ ఏవైతే కొంచెం ఎక్కువ రోజులు పెరిషబుల్ ఉంటాయో అవన్నీ పర్చేస్ చేసాము. బికాజ్ ఎందుకంటే నార్త్ సైడ్ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓకే, ఫుడ్కి నేను అడ్జస్ట్ అయిపోతాను, బట్ అంత హైజీన్గా చేస్తారా లేదా అని ఫస్ట్ నా డౌట్ ఎక్కడైనా సరే. సో మేము ఫస్ట్ పులిహార, చపాతీస్ ఇవన్నీ అనుకున్నాము. సో నార్మల్ చపాతీస్ కూడా మేబీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. సో రెడీమేడ్ చపాతీస్ అన్నట్టు అవన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఆర్ పీనట్స్ కానీ మ్యాక్సిమం హెల్దీ ఆల్టర్నేటివ్స్ అన్ని పెట్టింది మా ఫ్రెండ్ కూడా. తను మ్యారీడ్ కాబట్టి కొంచెం అవన్నీ అలవాటు ఉంటే అన్ని ప్యాక్ చేసింది. బట్ మేము మార్నింగ్ లేవడమే అది ఇదైంది, ఎందుకంటే మేము నైట్ లేట్గా వచ్చాము ఆ రోజు ఒక ప్లాన్ నుంచి. తన రోజు యానివర్సరీ సంథింగ్, ఆఫీస్ యానివర్సరీ సంథింగ్ ఏదో ఉంది. సో దానివల్ల లేట్ అయిపోయింది. సో మార్నింగ్ పులిహార లేదు, ఆబ్వియస్లీ ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మేము ఎక్కడో ఒకడ ఆగాలి. సో అలా ఆగలేదు మేము. మార్నింగ్ టిఫిన్ ఓకే ఫైన్. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీల్ అయితే మన బోర్డర్స్ లోనే ప్లాన్ చేసుకోండి, మన స్టేట్ బోర్డర్స్ లోనే, ఎందుకంటే ఆ టిఫిన్ మనకు అలవాటు ఉంటుంది, మాక్సిమం అక్కడే కంఫర్టబుల్ ఉంటుంది. తెలియని ప్లేస్ చోట మనం తీసుకెళ్ళిన ఫుడ్ అడ్జస్ట్ అవ్వచ్చు, అక్కడ మనం అడ్జస్ట్ అవ్వలేకపోయినా సరే. మేము చేసింది కూడా అదే. ఫస్ట్ ఐ థింక్ తెలంగాణ బార్డర్ ఇంకా దాటేస్తున్నాం అన్న టైంకి మేము అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం. మేమైతే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, మా ఫ్రెండ్, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఒక చిన్న పాప అనమాట, తనకి 14 months ఉంటాయి. షీఈస్ జస్ట్ 1.2 years అనమాట. నిజంగా చెప్తున్నా, స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ట్రిప్ అయితే తనే. చాలా బాగా కంఫర్టబుల్ గా, చాలా మా అందరికి చాలా బాగా కోఆపరేట్ చేసింది. అదర్వైజ్ మేము అసలు ఈ ట్రిప్ అవుతుందా అని ఫస్ట్ చాలా మంది క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఏంటి మీరు ఒక బేబీతో వెళ్ళినట్టున్నారు అని చెప్పి. ఇట్ వాజ్ ఎ బిగ్ టాస్క్ అని నేను అన్నాను, బికాస్ తను అంతా కోఆపరేట్ చేసింది. బికాస్ తనకి ఆ క్రెడిట్ అంతా కూడా, అంత క్రాంకీగా కూడా ఏం బిహేవ్ చేయలేదు. అండ్ మేమైతే 5కి హైదరాబాద్ లో స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ ప్రయాగ్రాజ్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ ముందే చెప్పేస్తున్నాను, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. అండ్ మాకు వచ్చే అబ్స్టకిల్స్ కూడా అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడ అనుకున్నామంటే జబల్పూర్ దగ్గర స్టే తీసుకున్నాం. జబల్పూర్ దగ్గర ఆగి, బికాస్ నార్త్ సైడ్ నైట్ అంతా స్టే డ్రైవ్ సేఫ్ కాదు రోడ్స్ మీద అని చెప్పి మేము స్టే తీసుకున్నాం జబల్పూర్ లో. సో మళ్ళీ మార్నింగ్ డైరెక్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. కానీ చెప్పాక మేము ఒకటి అనుకున్నాము, తానొకటి తలిచింది అన్నట్టు మొత్తం రివర్స్ అయిపోయింది. ఎలా అంటే మీరు చూసారో లేదో, ఐ థింక్ నేషనల్ హైవే మీద ఒక 300 to 500 kilometers ట్రాఫిక్ అంటే అది మామూలు విషయం కాదు. ఒక హైవే మీద అంటే అంతలా ఆపేశారు. ఎందుకంత అనేది అసలు మాకు ఇప్పటికీ ఐ డోంట్ నో. ఘాట్స్ లో అయితే అంత రష్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ రోడ్స్ మీద మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎవరన్నా నిజంగా ఫుడ్ కి అంత ఇబ్బంది, మాకైతే ఫుడ్ ఉంది పర్లేదు, కొంతమందికి అయితే ఫుడ్ కూడా లేదు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు, బేబీస్, మంత్స్ ఆర్ ఇయర్స్. తినంటే పర్లేదు, కొంచెం 1 year 2 years, ఒక 2-3 years కిడ్స్ అయితే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీ ఫుడ్ కావాలి కాబట్టి. తినికి మిల్క్ మీదే ఫీడ్ చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి. ఎక్కడైనా సరే నాకు నార్త్ లో నాకు మా ఫ్రెండ్స్ కి బాగా నచ్చింది ఏంటంటే, ఏ హౌస్ హోల్డ్ లో వెళ్ళి అడిగినా సరే పాలు అంటే వాళ్ళు మనీ ఏం తీసుకోలేదండి, వాళ్ళు కాచిన పాలు అలా తీసి ఇచ్చేసారు తెలుసా పాపకి అనగానే. అసలు నో వే, అసలు ఎవ్వరు అంత మంచిగా ఉంటారా అని మాకు అక్కడ అనిపించింది. సో పాపకైతే మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. బట్ నేషనల్ హైవేస్ మీద ఏంటంటే ఫుల్ గా అసలు ట్రాఫిక్ అనమాట. ఇంకా మనం ఏం చేయలేము, అందరిని ఆపేశారు, బ్యారిగేషన్స్ పెట్టి ప్రతి టోల్స్ దగ్గర ఆపేశారు. సో ఇక్కడ మేము ఏం చేసాం, ఓకే ఇలా కాదు, కొంచెం
కొంచెం స్మార్ట్గా చేద్దాము అని చెప్పి మా ఫ్రెండ్స్ ఏం చేశారు, సో డ్రైవింగ్ షిఫ్ట్ అవుతూ ఉన్నారు, ఇద్దరు జెంట్స్ ఉన్నారు కదా, ఇద్దరు డ్రైవింగ్ షిఫ్ట్ అవుతూ ఓకే షార్ట్ కట్స్ తీద్దాం, ఊర్లోంచి వెళ్దాం అని చెప్పి ఈ షార్ట్ కట్స్ తీస్తూ మేమేం చేసాము, అలా చెప్పాలి చిన్న చిన్న ఊర్లోంచి కూడా వెళ్ళాం. ఓకే అసలు ఈ ఊర్లు ఇట్లా ఉంటాయా అన్నట్టు. మేము రిజర్వ్ ఫారెస్ట్ అవన్నీ దాటి వెళ్ళడం ఒక లెక్క అయితే, యూపీలో మేము ఫారెస్ట్ దాటాం, ఎట్లా ఫారెస్ట్ కాదు ఇల్లు దాటాము, అరే యూపీలో అసలు ఇలా ఉందా అన్నట్టు అన్ని ఊర్లను టచ్ చేసి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. మేము ఎక్కడ యూపీలో ఐ థింక్ హైవేస్ మీద వెళ్ళలేదు, మొత్తం ఊర్లోనే పడి వెళ్ళాం అనమాట. ఎలా అంటే ఊర్లోంచి మొత్తం మనం సిమిలర్ టోల్స్ చూస్తాం కదా, ఇక్కడ ఇంకా సిమిలర్ వేస్ ఉన్నాయి దాన్ని రీచ్ అవ్వడానికి, కానీ ఇక్కడ మళ్ళీ పోలీసులు వచ్చి చాలా స్మార్ట్ గా అయ్యారనమాట. ఎలా అంటే ఈవెన్ ఊర్లో కూడా ఆ బ్యారిగేషన్ పెట్టేశారు, ఆ చిన్న చిన్న పల్లెటూర్లు ఏవైతే ఉన్నారో దానిలో కూడా బ్యారిగేషన్స్ పెట్టేశారు కంప్లీట్లీ, అక్కడ కూడా లాక్ చేస్తారు. ఓ మై గాడ్ అందరూ షాక్ అయిపోయాం తెలుసా, ఊర్లో కూడా వచ్చి బ్యారిగేషన్ పెట్టారు, ఇంకేం చేయాలని, ఇంకా ఆపేసారు లిటరల్, ఇంక చేసేది ఏం లేదు, అందరు హైవే మీదకే వెళ్ళాలి. సో అట్లానే మేమైతే 24 hours ఎక్స్పెక్ట్ చేసాము, ఓకే వెళ్ళొచ్చు రీచ్ అవ్వచ్చు అని ఫస్ట్ మేము అనుకుంది. బట్ అది ఎట్లా అయిందంటే ఫైనల్లీ మేము 32 hours ట్రావెల్ చేసి మేము వెళ్ళాం అనమాట ఫైనల్లీ ప్రయాగ్రాజ్ కి. మేము వెళ్ళింది వేరే అరియల్ ఘాట్ నుంచి వెళ్ళాం మేము, కావాలంటే మెయిన్ ఘాట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ అందరికీ ఏంటంటే అక్కడ డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పార్కింగ్ ఒకటి ఉంది, ఓమాక్స్ పార్కింగ్ ఉంది, మేమైతే ఓమాక్స్ పార్కింగ్ లో పెట్టేసి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ నడవలేకపోతున్నాం అంటే మేము బైక్ తీసుకున్నాం, బైక్ కి పర్ పర్సన్ కి 200 తీసుకున్నారు అనమాట. సో పర్ పర్సన్ కి 200 తీసుకున్నారు బైక్ కి, డైరెక్ట్ గా తీసుకెళ్ళి అక్కడ గార్డ్స్ దగ్గర వదిలేస్తారు. సో మీరు కొంచెం కేర్ఫుల్, అంటే డోర్స్ ఉన్నాయి అనుకోండి, కొన్నిటికి డోర్స్ లేవు, మీరు ఎక్కడ కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకునే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ అఫ్ కోర్స్ మనం ఇన్ని ఇయర్ నుంచి పుష్కరాలను చూస్తున్నాము అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఇండియన్ సినారియోలో పుష్కరాలు అనేవి అఫ్ కోర్స్ అక్కడే బట్టలు మార్చుకుంటా మేబీ పీయింగ్ అలా ఉంటుంది తెలుసు కదా. నెక్స్ట్ మేము అయితే ఎక్కడ స్టే తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వాష్రూమ్స్ కాగినా ఆర్ బ్రష్ చేసుకోవడానికి ఫేస్ వాష్ అలా అయినా సరే మేము పెట్రోల్ బంక్స్ లోనే, ఎక్కడ నీట్ గా ఉందా, మాక్సిమం జనాలు ఏం చేశారంటే అన్ని పెట్రోల్ బంక్స్ కూడా ఐ థింక్ స్పాయిల్ అయిపోయినాయి నన్ను అడిగితే. సో బట్ ఇంకేం చేయలేము. బట్ మేమైతే వాష్రూమ్స్ కానీ అవి పెట్రోల్ బంక్స్ లో యూజ్ చేసుకున్నాం, ఎందుకంటే మేము జబల్పూర్ లో స్టే అనుకున్నాం. బట్ జబల్పూర్ కాదు కదా, మేము కాగితే మేము ఇక్కడ వెళ్ళలేమని మాకు అర్థమైపోయింది. సో అందుకే మేము ఇంకా జబల్పూర్ లో స్టే తీసుకోలేదు. సో మేము అట్లానే వెళ్ళిపోయాం, డైరెక్ట్ గా ప్రయాగ్రాజ్ లో మునిగేసి డ్రెస్సెస్ స్నానం చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాం. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్. ఓకే అయోధ్య వెళ్ళిపోవచ్చు, 3 o'clock కి 4 o'clock అనుకున్నాం, దాబాలో ఫుడ్ తిన్నాం, అంత బానే ఉంది. ఈవెన్ అయోధ్య కూడా మళ్ళీ బ్యారిగేషన్స్ పెట్టి ఆపారు. ఈవెన్ నేనంటే పడుకునే మ్యాక్సిమం నాకు తెలుసండి ఐ థింక్ 24 hours లో నేను ఒక 16 hours పడుకుని ఉంటాను తెలుసా. అసలు జర్నీ నాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు, బట్ కొన్ని దానిలో నేను ఉన్నాను. మాక్సిమం ఓకే ఏం చేస్తాం, జర్నీ చేస్తాం, ఇంకా పడుకుంటాం అని చెప్పి నేను పడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టించారు, నీకు పడుకునే ఉంటావా అని. బట్ సీనరీ మాత్రం ఐ జస్ట్ లవ్ ఇట్. ఎంత బాగుందంటే నేను విజువల్స్ వస్తూ ఉంటాయి కొన్ని యాక్చువల్లీ కొన్ని ఫుటేజ్ డాష్ క్యామ్ నుంచి తీద్దాం అనుకున్నాం, కానీ ఆ డాష్ క్యామ్ లో ఆటో డిలీట్ ఆప్షన్ ఉందంట ఎవ్రీ 24 hours కి, దాని వల్ల పోయినాయి. కానీ అదర్వైజ్ ఎంత బాగున్నాయో తెలుసా అండి విజువల్స్. మాకైతే మేబీ మెయిన్గా హైవే నుంచి వెళ్తే మాకు అంత ఛాలెంజింగ్గా ఉండేది కాదేమో, బట్ ఆ ఊర్లోంచి వెళ్ళడం ఎంత బాగుందంటే అది మెమరీ నాకు తెలిసినంత వరకు. ఏదో పెళ్లి చేసుకునే వాళ్ళు పారిపోతే చేస్తాం కదా, అట్లా ఉంది తెలుసా లిటరల్లీ. మాక్సిమం అందరు అదే స్మార్ట్గా ఆలోచించి అందరు అదే చేశారు. బట్ సిస్టమ్ కూడా ఇంకా స్మార్ట్గా ఆలోచించి ఊర్లో కూడా బ్యారిగేషన్ పెట్టారు, పోలీస్ సిస్టమ్ అదంతా కూడా పోలీస్ వాళ్ళు. అండ్ అయోధ్య 180 kilometers యాక్చువల్లీ ప్రయాగ్రాజ్ నుంచి. కానీ ఆ 180 kilometers మాకు ఎట్లా అయిందంటే 1 day పట్టింది మాకు వెళ్ళడానికి, బికాస్ బ్యారిగేషన్స్. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రావడానికి చాలా రూట్స్ ఉంటాయి. ఒక ఏరియా నుంచి ఒక చిన్న ఏరియా, మీ లోకల్ ఏరియా ఏదైనా సరే చాలా రూట్స్ ఉంటాయి. కానీ నువ్వు ఏ ఏరియాలోకి వెళ్ళినా పోలీస్ బ్యారిగేషన్ పెట్టి నో గో త్రూ ద హైవే అంటే ఏం చేస్తాం, అందరం దానిలోనే పడెళ్ళాలి, ఇంకేం చేసేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాకు అట్లనే అయింది. సో మేము ఇంకా ఫైనల్గా ఎటు తిరిగి మేము అయోధ్య వెళ్ళిపోయాము. ఈవినింగ్ అయింది. మేము అనుకున్నాం ఇప్పుడు ఎట్లా అయినా స్టే తీసుకోవాలని. అక్కడ మేము ఫస్ట్ ఒక పార్కింగ్లో పెట్టాము.
పెట్టిన తర్వాత ఓకే ఇక్కడ ఎక్కడన్నా హోటల్ తీసుకుందాం అని చూస్తున్నాం, అందరినీ మాట్లాడుతున్నాము. బట్ మాకు ఒక్క నైట్కి కావాలి, మేము ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోతామని చెప్పి. కానీ అక్కడ మేము యాక్చువల్లీ ఏం చేసామంటే ఒక ఆటో ఎక్కాము. అది ఆటోస్లో కూడా లేవు, చాలా బాగున్నాయి యాక్చువల్లీ, వెంటిలేషన్ కూడా. ఆటోతో పదని నేను తీసుకెళ్తానని చెప్పి అటు ఇటు తిప్పారు. కానీ ఒక ఆశ్రమానికి తీసుకెళ్లారు, దాని పేరు ఉదాసీన్ ఆశ్రమం. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అక్కడ లోకల్స్ హెల్ప్ తీసుకొని ఆర్ చిన్న పర్మిషన్ కాదు, రికమెండేషన్ లాంటిది అనుకోండి, ఆ లోకల్స్ హెల్ప్తో ఆ ఆశ్రమానికి వెళ్ళండి. ట్రస్ట్ మీ, యుల్ థ్యాంక్ మీ ఫర్ దట్, యుల్ లవ్ మీ ఫర్ దట్. అంత బాగుంది. నేను ఆశ్రమం క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. మేమైతే ఆశ్రమంలో ఒకే ఒక రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసామంతే, బ్రేక్ఫాస్ట్కి మేము మిస్ అయ్యాము. ఎందుకంటే మేము వచ్చిందే ఫస్ట్ డే ఈవినింగ్ వచ్చాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే వెళ్ళిపోయాం. మొత్తం ఏసీ రూమ్, మేము ఏసీ యూజ్ చేయాలి ఆబ్వియస్లీ, అక్కడ చలిగా ఉంది కాబట్టి. పెద్ద కాట్ ఉంది, ఒక సింగిల్ కాట్ ఉంది, సరిపోతుంది అందరికీ. మేమేం చేసామంటే మేము కెటిల్ తీసుకెళ్ళాం. మాకు ఎక్కడైనా, కాకపోతే ఇన్ని డేస్ మేము స్టే చేయలేదు కదా, మాకు ఎక్కడ కెటిల్ యూజ్ చేయాల్సిన అవసరం రాలేదన్నమాట. బట్ అక్కడ మాత్రం మేము కొంచెం మ్యాగీ, హెల్దీ మ్యాగీ అనుకోండి, అది లైక్ ఓట్స్ వాళ్ళది, ఓట్స్ వన్ అండ్ కొంచెం రైస్ పెట్టుకున్నాము అండ్ సూప్స్ చేసుకున్నాం. మాకు అది బాగా యూజ్ అయింది, బికాజ్ అన్నీ నాకు బయట తినాలంటే ఇదిలా అనిపించింది. సో అది నైట్ అయితే మేము డామినోస్ ఆర్డర్ చేసుకున్నాం వెజ్లోనే. కానీ అసలు బికాజ్ ఏమి లేవు ఆ టైంకి, అసలు ఏమీ లేవు. మేము దర్శనానికి వెళ్ళొచ్చే టైంకి రోటీస్, మా దగ్గర ఏమో కర్రీస్ ఉన్నాయి. మేము హల్దీరామ్స్లో, మేము నాగ్పూర్లో ఒక చోట హల్దీరామ్స్లో ఆగామండి. ఇది మీకు డెఫినెట్లీ చెప్పాలి. హల్దీరామ్స్లో ఏంటంటే ఫస్ట్ నాగ్పూర్లో మేము ఎక్కడ ఆగుదాం లంచ్కి అనేసరికి నాగ్పూర్ చూస్ చేసుకున్నాం. నాగ్పూర్లో NH7 రిట్రీట్ అని చెప్పి ఉంది. ఓకే ఫైన్, హల్దీరామ్స్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అంటే అక్కడ ఫుల్ క్రౌడ్ రష్ ఉండేసరికి మేము దాని వెనకాల ఇంకోటి ఉంది మామూలుగా NH7 రిట్రీట్ అని చెప్పి, అక్కడికి వెళ్తే అక్కడ అబ్బాయి ఇంకా హల్దీరామ్స్లో వాడికి తిని వెళ్ళిపోతాం కదా అనుకున్నాము. ఓకే బట్ పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంది. ఐ థింక్ షాహీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా బాగుంది. బట్ వెయిటింగ్ మాత్రం మేము 2 hours అక్కడ వేస్ట్ చేసాము. అక్కడ 2 hours వేస్ట్ చేయకపోయి ఉంటే మా ట్రావెల్ అంతా వేరేలా ఉండేదని మేము చాలా సార్లు అనుకున్నాం. ఈ జర్నీ మొత్తంలో కూడా అసలు ఎక్స్పీరియన్స్ వేరేలా ఉండేది అనుకున్నాం ఐ థింక్. బట్ హల్దీరామ్స్లో కొన్ని రెడీ టు కుక్ కర్రీస్ తీసుకున్నాం. ఓకే మనకి ఇది హెల్ప్ అవుతుంది మేము ఈ రూమ్లోకి వెళ్తే అని చెప్పి. సో మేము అవి కూడా రెడీ చేసుకున్నాము. బట్ ఆశ్రమంలో ఫుడ్ అయితే ఐ లవ్ ఇట్. ఆ పాలన్నం ఎంత బాగుంది, ఆ సీనరీ, ద వే ఆఫ్ లివింగ్, అసలు ఎవరైనా సరే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ అయోధ్య అయితే మాకు 1 hour పట్టిందండి దర్శనం, కరెక్ట్గా 1 hour. మేము పక్కన హనుమా టెంపుల్ కూడా వెళ్ళలేదు, బికాజ్ అప్పటికి లేట్ అయిపోయింది, పాప ఉంది కదా. ఈవెన్ తనైతే అసలు నో వే, చాలా బాగా సపోర్ట్ చేసింది. బట్ మేమైతే అయోధ్య కూడా వెళ్ళాము. బట్ మేము ఎక్కడ ప్రసాదాలు తీసుకోలేకపోయాము. మేబీ అక్కడ లోకల్ జస్ట్ బయట పెడతారు కదా, అలా ఉన్నాయి ప్రసాదాలు, అంతకుమించి ఏం లేదు. అయోధ్య కూడా నైట్ టైమ్. ఓకే అందరూ ఫోన్స్ ఎలౌడ్ అన్నారు, బట్ అది మహాకుంభమేళ కాబట్టి ఫోన్స్ అంతమంది తీసుకోలేదు కాబట్టి లోపల ఫోన్స్ ఎలౌడ్ ఉన్నాయి. బట్ దేవుని మాత్రం ఎవరు ఫుటేజ్ తీయొద్దు, అది తెలుసు కదా బేసిక్గానే. సో అట్లా వెళ్ళాం. వచ్చేటప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ డ్రైవింగ్. వచ్చేటప్పుడు కూడా అండి మళ్ళీ మేము ఐ థింక్ మళ్ళీ ఊర్లోంచే వచ్చాం. మేము మళ్ళీ ఊర్లోంచే వచ్చాం, ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని ఆపుతారు డెఫినెట్లీ. సో మేము చేసింది ఏంటంటే మళ్ళీ వస్తున్నాం. మేబీ ఇప్పుడు ఆ రష్ ఉందా లేదా, మాకైతే ఘాట్స్లో కానీ టెంపుల్స్లో కానీ ఎలాంటి రష్ లేదు. రష్ ఎక్కడ ఉందంటే ఓన్లీ హైవేస్ మీదే ఉంది. బికాజ్ అది హైవేస్ మీద వాళ్ళు బ్యారిగేషన్ పెట్టి ఆపుతున్నారు. ఎందుకంటే స్టాంపెడ్ ఎక్కడికెక్కడ జరుగుతుంది, రైల్వే స్టేషన్స్లో జరుగుతుంది, ఘాట్స్లో స్టార్టింగ్ ఆఫ్ ద కుంభమేళ ఘాట్లో జరిగిందంట, తొక్కిసలాట స్టాంపెడ్ జరిగింది. అందుకే వీళ్ళు ఆపుతున్నారు, మేబీ అదే రీజన్. సో ఘాట్స్లో వాటర్ ఇప్పటికి ఎలా ఉన్నాయో తెలియదు, అప్పుడైతే బాగానే ఉన్నాయండి వాటర్. మీరు ఒకవేళ వాటర్ బాటిల్స్ కొనుక్కోకపోయినా అక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు, మీరు అది పర్చేస్ చేసి తీసుకోవచ్చు, అంతా బాగానే ఉంది. ఊర్లో ఉన్న చిన్ని పెట్రోల్ బంక్స్ వాళ్ళు క్లీన్గా ఉంచారు, అక్కడ మాత్రమే మేము యూజ్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇఫ్ మీరు వెళ్ళాలనుకుంటే అయోధ్య డెఫినెట్లీ వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇఫ్ అట్లానే బ్యారిగేషన్స్ పెడితే సేమ్ అట్లనే వెళ్ళండి. బట్ అక్కడ కూడా వాళ్ళు బ్యారిగేషన్స్ పెడుతున్నారు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఊర్లో కూడా పెడుతున్నారు. బట్ నేనైతే అయోధ్య మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, బికాజ్ మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళాలి. సో అదొకటి మేబీ తర్వాత ప్లాన్ చేసుకుంటాము. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్. నేనైతే ఎంజాయ్ చేశానా అంటే ఈ ట్రిప్ మొత్తం, అఫ్ కోర్స్ ఆ పాజిటివ్ ఫీలింగ్, అరే నేను అప్పుడే వెళ్ళొచ్చు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడే కదా నేను ట్రిప్కి వెళ్ళింది, ఐ థింక్ 10 days కూడా అవ్వలేదు. నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు.
కానీ అది ఎట్లా ఉందంటే నేను ఎప్పుడో వెళ్ళొచ్చేసినట్టు అనిపిస్తుంది, అంత హోలిస్టిక్ ఫీలింగ్ ఉంది. ఐ వుడ్ సే ఎవరైనా వెళ్ళాలా అంటే డెఫినెట్లీ వెళ్ళండి. యూ మస్ట్ డూ దిస్ అంటారు. 144 yearsకి ఒకసారి వస్తుందంట. అండ్ రీజన్ కూడా తెలుసుకుని వెళ్ళండి. ఎవరికైనా రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి, నాకైతే తెలుసు, మిగతా వాళ్ళకి ఒకసారి తెలుసలేదు చూస్తా. ఇంకా మీరు లాంగ్ వీడియోస్లో ఏం కావాలనుకుంటున్నారు, ఏమైనా ట్రిప్స్, వ్లాగ్స్, వాట్ ఎవర్ కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అదే చేద్దాం లాంగ్ వీడియోస్లో, ఓకేనా?